హాయ్ గైస్, నేను ఇవాళ వచ్చేసి గో కంపారిజన్ ఆపరేటర్స్ అయితే చెప్తాను. అండ్ ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇవన్నీ బేసిక్ ఫండమెంటల్స్. మనం ఇవన్నీ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం డైలీ ప్రోగ్రామింగ్ లైఫ్లో మనకి ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. వీటిని యూజ్ చేసే కోడ్ చేస్తాం మనం. సో దట్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనం కంపారిజన్ ఆపరేటర్స్ చూస్తే కంప్లీట్గా 6 అయితే ఉన్నాయి. ఓకే, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ మనం ఆల్రెడీ స్కూల్లో 6th 7th క్లాసెస్లో నేర్చేసుకుని ఉంటాం. ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఇవన్నీ మనకు తెలుసు. మనం చిన్నప్పుడే నేర్చుకుని ఉన్నాం. అండ్ ఇవే ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్లో ఎలా యూజ్ అవుతున్నాయి, మనకి ఎలా యూజ్ చేస్తాం మనం అనేది నేను చూపిస్తాను మీకు. ఓకేనా గైస్? రైట్. ఫస్ట్ వచ్చేసి ఈక్వల్స్ టు అనేది ఆపరేటర్తో అయితే చెప్తాను. అండ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ యొక్క సింబల్ వచ్చేసి డబుల్ ఈక్వల్ టు సింబల్ అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదా? ఈక్వల్స్ టు ఎలా పనిచేస్తుందని అంటే మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా, x = 5, y = 5 అని. వీటిని ఆపరెంట్స్ అంటారనమాట. ఆపరెంట్స్. ఓకే, సింపుల్గా అనదర్ టెర్మినాలజీ అంతే, ఏం కాదు. వీటిని ఆపరెంట్స్ అంటాం. మనం 2 ఆపరెంట్స్ మధ్యన ఏదైనా ఒక ఆపరేటర్ యూజ్ చేస్తాం. మనం ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్లో ప్లస్ మైనస్ ఇవి యూజ్ చేస్తాం కదా. అట్లానే ఇక్కడ వచ్చేసి డబుల్ ఈక్వల్ టు వచ్చేసి ఒక కంపారిజన్ ఆపరేటర్ అనమాట. ఇది కంపేర్ చేస్తుంది. డబుల్ ఈక్వల్ టు ఏంటి, ఈ ఫస్ట్ ఆపరేటర్ సెకండ్ ఆపరేటర్ సేమ్ ఉన్నాయా లేదా. ఓకే, అర్థమైందా గైస్? ఇప్పుడు మనం చూడండి సెకండ్, ఎక్స్లో ఉన్న వాల్యూ వైలో ఉన్న వాల్యూ సేమా కాదా అని ఈక్వల్స్ టు ఆపరేటర్ అనేది చెక్ చేస్తుంది. ఓకే, ఎక్స్లో ఉన్న వాల్యూ ఏంటి 5, వైలో ఉన్న వాల్యూ ఏంటి 5. ఈక్వల్ అయితే కనుక ఈక్వలా కాదని చెక్ చేస్తుంది. ఈక్వల్స్ టు కదా మన ఆపరేటర్. సో ఈక్వల్ అయితే ట్రూ రిటర్న్ చేయాలి, ఈక్వల్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఈ కంపారిజన్ ఆపరేటర్స్లో ప్రతి ఆపరేటర్ యొక్క వాల్యూ అనేది అవుట్పుట్ అనేది మనకి వచ్చేసి బూలియన్ వాల్యూలో ఉంటుంది. ఓకేనా గైస్? బూలియన్ వాల్యూస్ మీకు తెలుసు కదా, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. నేను డేటా టైప్స్ చెప్పినప్పుడు చెప్పాను. అండ్ ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. అవుట్పుట్ ఏం రావాలి మనకి, ఫస్ట్ వాల్యూని సెకండ్ వాల్యూతో కంపేర్ అయింది. 5 = 5. సో అబ్సల్యూట్లీ ట్రూ అనేది వస్తుంది. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఒక వాల్యూ మారింది అనుకోండి. ఓకే, 5 అనేది 3తో సమానం కాదు కదా. సో ఫాల్స్ అనేది అవుట్పుట్ వస్తుంది. మీరు అవుట్పుట్లో చూడండి, ఫాల్స్ అనేది అవుట్పుట్ వచ్చేసింది. ఓకేనా గైస్? ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ మీదే కాదు, మనం ఫ్లోటింగ్ వాల్యూస్ మీద కూడా చేయొచ్చు. చూడండి 5.8 నేను సేమ్ వాల్యూ ఇస్తాను. అండ్ ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, రెండింటిని ఈక్వలా కాదని కంపేర్ చేస్తున్నాం మనం. సో మీరు చూస్తే అవుట్పుట్ అబ్సల్యూట్లీ ట్రూ రావాలి. వచ్చేసిందా? రైట్. ఇన్ కేస్ ఒక్క పాయింట్లో తేడా వచ్చినా సరే, ఓకే, ఫాల్స్ అనేది వచ్చేస్తుంది. చూడండి అవుట్పుట్లో ఫాల్స్ అనేది వచ్చేసింది. అండ్ నాట్ ఓన్లీ ఫ్లోటింగ్ వాల్యూస్ ఇంటీజర్సే కాదు, మనం కావాలనుకుంటే స్ట్రింగ్ మీద కూడా కంపారిజన్స్ అనేవి చేయొచ్చు. చూడండి సాయి, ఈ 2 సేమ్ స్ట్రింగ్స్. ఓకే, నేను ఇక్కడ ఈక్వల్స్ టు ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నాను కదా. ఈ 2 స్ట్రింగ్లు సేమ్ వాల్యూస్ ఉన్నాయా లేదా అనేది కంపేర్ చేసుకుని మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది, ట్రూవా ఫాల్సా అని. ఓకే, లెట్స్ చెక్. నేను రన్ చేశాను. అండ్ చూడండి 2 సేమే కదా, 2 స్ట్రింగ్లు సేమ్ ఉండడం వల్ల ట్రూ అనేది వచ్చింది. ఇన్ కేస్ ఎక్కడైనా ఒక చిన్న స్పేస్ యాడ్ అయినా సరే మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందులో వచ్చేసి కంప్లీట్గా 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఫాల్స్ అనేది వచ్చేసింది. చూసారా, 2 స్ట్రింగ్లు సేమ్ కాదనేది వచ్చేసింది. మీకు అర్థమైంది కదా గైస్? ఏ డేటా టైప్ మీద అయినా సరే మనం ఈ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం కంపేర్ అనేది చేయొచ్చు అనమాట. డేటా టైప్స్ ఇన్ ద సెన్స్ ఇంటీజర్స్, ఫ్లోట్, స్ట్రింగ్ వీటి మీద. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాట్ ఈక్వల్స్ టు కూడా సేమ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఎలా వర్క్ చేస్తుందో దానికి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్ సింబల్ వచ్చేసి ఇదిగోండి, నేను ఇక్కడ పెట్టాను కదా, ఇది నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్ యొక్క సింబల్. ఓకే, ఈ రెండింటిని నేను కంపేర్ చేస్తున్నాను చూడండి, ఎక్స్ని వైని. నో, ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ 2 సేమా కాదా, సేమ్ కాకపోతే ట్రూ రిటర్న్ చేస్తుంది, సేమ్ అయితే కనుక ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఈ 2 వాల్యూస్ సేమ్ కదా, మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి, ఫాల్స్ వస్తుంది. అబ్సల్యూట్లీ వచ్చిందా? ఎందుకు? నాట్ ఈక్వల్స్, ఈ 2 ఈక్వల్గా ఉండకూడదు అని మనకి ఇక్కడ కండిషన్ అనమాట. ఓకే, 2 ఈక్వల్గా ఉండకూడదు, ఉంటే కనుక నా స్టేట్మెంట్ అనేది రాంగ్ అయిపోయి ఫాల్స్ అనేది వచ్చింది. ఇన్ కేస్ 2 డిఫరెంట్ అనుకోండి. ఓకే, 2 డిఫరెంట్ అయితే కనుక ట్రూ రిటర్న్ చేస్తుంది నాట్ ఈక్వల్స్ టు అనేది. ఓకే, ట్రూ అనేది రిటర్న్ చేసింది కదా. రైట్. సింపుల్గా మిగతా వాటికి కూడా సేమ్ ఇంటీజర్స్కి, ఫ్లోట్కి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఇవి వచ్చేసి మనం న్యూమరికల్ వాటి మీదే మనం
పర్ఫామ్ చేస్తాం గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనేవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5 అండ్ 5. ఓకే, 5 కాదు, మనం ఒక 4 తీసుకుందాం. మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆపరేటర్ ఎక్స్ కన్నా వై కన్నా ఎక్స్ గ్రేటర్ దానా కాదా మీరు చెప్పండి. 4 కన్నా 5 గ్రేటర్ దానే కదా. ఓకే, ఇప్పుడు అబ్సల్యూట్లీ అవుట్పుట్ ఏం రావాలి, మనకి ట్రూ అనేది రావాలి. వస్తుంది చూడండి, ట్రూ వచ్చేసింది అంతే కదా. 4 కన్నా 5 గ్రేటర్ దాన్. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ మీకు కింద కమెంట్స్లో చూపిస్తా. ఓకే, 4 కన్నా 5 గ్రేటర్ దాన్. ఓకే, ఇదే కనుక మనం రివర్స్ చేస్తే 5 అనేది 4 కన్నా గ్రేటరా అని మనం అడిగితే కనుక ఫాల్స్ వస్తుంది. నేను ఇక్కడ ఆపరెంట్స్ రివర్స్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, ఫాల్స్ అనేది వస్తుంది. ఒకసారి రన్ చేస్తాను. అబ్సల్యూట్లీ ఫాల్స్ రావాల్సిందే. చూసారా, ఫాల్స్ అనేది వచ్చింది. ఎందుకు? 5 అనేది 4 కన్నా గ్రేటర్ దానా అనేది స్టేట్మెంట్ రాంగ్ కదా, రాంగ్ స్టేట్మెంట్ అది. 5 అనేది 4 కన్నా పెద్దది ఎలా అవుతుంది, 5 కన్నా 4 పెద్దది ఎలా అవుతుంది, అవ్వదు కదా. అబ్సల్యూట్లీ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఫాల్స్ అని వస్తుంది. గైస్, మీరు ఇప్పుడు చూస్తే కనుక నేను లెస్ దాన్ ఆపరేటర్ అయితే చెప్తున్నాను అండ్ ఎక్స్ లెస్ దాన్ వై అనేట. ఎక్స్ వాల్యూ వచ్చేసి 5 అండ్ వై వాల్యూ వచ్చేసి 4. 4 కన్నా 5 చిన్నదా కాదు కదా, స్టేట్మెంట్ రాంగే కదా. 5 ఎలా చిన్నది అవుతుంది 4 కన్నా, రాంగ్. కాబట్టి అబ్సల్యూట్లీ ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, ఫాల్స్ అనేది వచ్చేసింది. ఇదే ఇప్పుడు మనం ఆపరేటర్స్ రివర్స్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, అప్పుడు వాల్యూస్ కూడా రివర్స్ అవుతాయి. ఇప్పుడు చూడండి, 5 పెద్దది, ఓకే, 4 చిన్నది. లెస్ దాన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం కదా, 5 కన్నా 4 చిన్నదా, అవును, ట్రూవే కదా. చూద్దాం చూడండి, అబ్సల్యూట్లీ అవుట్పుట్ అనేది ట్రూ అనేది వస్తుంది. రైట్, అవుట్పుట్ చూడండి, ట్రూ అనేది వచ్చేసింది. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. మనం ఇక్కడ చూస్తే అయితే లెస్ దాన్ కంపేర్ చేస్తున్నాం లేదా గ్రేటర్ దాన్ కంపేర్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఆపరేటర్ ఏం చెప్పాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఈక్వల్ అయినా అయ్యి ఉండొచ్చు, గ్రేటర్ అయినా అయ్యి ఉండొచ్చు. ఓకే, మీకు ఇంకా కంపారిజన్ అనేది చూపిస్తాను. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. మీరు ఆపరేటర్ సింబల్స్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి, సింపులే, దాంట్లో ఏముంది. కానీ వన్ సెకండ్, నేను వాల్యూస్ అని మీకు అర్థమయ్యేలాగా మారుస్తున్నాను. రైట్, ఇప్పుడు చూడండి, 5 అనేది 4 కన్నా పెద్దదా లేదా ఈక్వల్గా ఉందా. ఓకే, అబ్సల్యూట్లీ ట్రూ అనేది రిటర్న్ అవుతుంది చూడండి. 4 కన్నా 5 అనేది పెద్దది, సో అబ్సల్యూట్లీ అవుట్పుట్ అనేది ట్రూ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, సారీ గైస్, నాది నెట్వర్క్ స్లోగా ఉన్నట్టుంది, అవుట్పుట్ కొంచెం స్లోగా వస్తుంది. అవుట్పుట్ రాలేదు. వన్ సెకండ్, మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నా. రైట్, అవుట్పుట్ చూడండి, ట్రూ అనేది వచ్చేసింది. ఎందుకు వచ్చింది, 4 కన్నా 5 పెద్దది. ఇన్ కేస్ రెండు సేమ్. ఓకే, 5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈక్వల్గా అయినా ఉండొచ్చు, గ్రేటర్ దాన్గా అయినా ఉండొచ్చు. ఓకే, మీరు చూడండి, 5 అనేది 5 కన్నా ఎక్కువ లేదు సమానంగా ఉన్న ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. చూడండి, ట్రూ అనేది రిటర్న్ చేసింది. ఇన్ కేస్ ఇక్కడ 6 పెట్టామనుకోండి, 6 కన్నా 5 అనేది పెద్దదా కాదు కదా, ఈక్వలా కాదు కదా. సో అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ అనేది వస్తుంది. చూద్దాం, ఫాల్స్ అనేది వచ్చేసింది. అర్థమైందా గైస్? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. నెక్స్ట్ వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సింపుల్ ఆపరేటర్లో ఈ యారో సింబల్ అనేది మారుస్తాం మనం లెస్ దాన్కి. ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, సింపుల్గా ఆపరేటర్ మాత్రమే మార్చాను, వాల్యూస్ ఏం మార్చలేదు నేను. మీరు ఇక్కడ చూస్తే 5 కన్నా 6 పెద్దది లేదా సమానంగా ఉందా అని చెక్ చేస్తుంది. అవును కదా, 5 కన్నా 6 పెద్దదే కదా. అబ్సల్యూట్లీ వాల్యూ అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ అనేది వస్తుంది. చూసారు కదా, ట్రూ అనేది వచ్చేసింది. లేదు సమానంగా కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఈసారి పాయింట్ వాల్యూస్ చూద్దాం, ఇందాక నుంచి ఓన్లీ ఇంటీజర్సే తీసుకున్నాం కదా. రైట్, ఇప్పుడు 6.5 చూడండి, 6.5 రైట్. రెండు సమానమా లేదా రెండిట్లు ఒకదానికి మించిన తర్వాత ఇంకోటి ఎక్కువగా ఉందా, ఎక్స్ కన్నా వై ఎక్కువ. ఓకే, ఎక్స్ కన్నా వై ఎక్కువగా ఉందా లేదా అని చూస్తున్నాం. యాక్చువల్లీ ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి మనం ఎలా కంపేర్ చేయాలంటే వై కన్నా ఎక్స్ చిన్నదా లేదా సమానంగా ఉందా అనేది చూస్తాం. ఓకే, ఇక్కడ వై వాల్యూ కన్నా ఎక్స్ అనేది చిన్నది ఆర్ సమానంగా ఉంది. ఓకే, రైట్ గైస్, అది నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అవుట్పుట్ అనేది స్లోగా వస్తుంది.
నేను ఆన్లైన్ కంపైలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ చూడండి ట్రూ అనేది వచ్చేసింది. ఎందుకు వచ్చింది? వై కన్నా ఎక్స్ అనేది చిన్నది కాబట్టి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఈ వాల్యూ మారుద్దాం, ఎక్స్ వాల్యూ. ఇప్పుడు చెప్పండి అవుట్పుట్ ఏమొస్తుంది? గెస్. ఓకే, ఇక్కడ చూడండి 6.5 కన్నా 6.6 చిన్నదా? కాదు. సమానంగా ఉన్నాయి రెండు? కాదు. సో అవుట్పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ అనేది వస్తుంది. చూడండి. రైట్. గైస్, ఇది అనేది కొంతమందికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. నేను కూడా అంత క్లారిటీగా చెప్పాను అని అనుకోవట్లేదు, కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూనే చెప్పాను. బట్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఈ ఆపరేటర్స్ అనేవి, ఈ 6 ఆపరేటర్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీకు అబ్సల్యూట్లీ ఈజీగా అర్థమవుతుంది. లేదు మీకు అర్థం కాకపోతే కనుక వీడియో మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి, అర్థమైపోతుంది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే.